పరమ పూజ్యులు హనుమంతుని దర్శించిన భాగ్యవంతులు శ్రీ శ్రీ తులసీదాస్ గారు. వారు అవధి భాషలో రచించిన లోకోత్తరమైన హనుమాన్ చాలీసాను తెలుగులోకి నా శైలిలో అనువదించి హనుమంతుని పాదపద్మాలకు సమర్పించిన నివేదన ఇది. జై శ్రీరామ్. ఓం నమో భగవతే ఆంజనేయాయ హనుమతే నమః. దోహా. పూజ్య గురువుల పాదాలు పోలును పంకజద్వయం, ఆ పాదాల కంటే మట్టి రేణువులు అతి పవిత్రం. ఆధూనితో శుభ్రం చేసుకొనెదను నా మనసనే అద్దం. నే కీర్తించెదను రఘురాముని నిర్మల చరితం. కరుణించి మాకు ప్రసాదింపుము చతుర్విధ ఫల పురుషార్థం. శ్రీరామ శరణం మమ. బుద్ధిహీనత వలన కలుగును ఈ తనువులు, నీ స్మరణ మాత్రము చేత తొలుగు ఎన్నో వికారాలు. నిన్ను తలచిన తీరిపోవును సంక్లిష్ట క్లేశాలు. నీ అనుగ్రహమున మాకు సిద్ధించును బల బుద్ధి విద్యా ప్రసాదాలు. జ్ఞాన గుణములయందు అనంత సాగరుడవు, మనః చాంచల్యమనే కోటిని నియంత్రించే ఈశ్వరుడవు. కిం పురుష గంధమాదన పర్వత సాకేతపురములయందు చిరంజీవి అయి నిలచిన వాడవు. నీకు సర్వదా సర్వత్ర జయము జయము. నిన్ను తలచిన మాకెన్నడేని కలుగదు కదా అపజయము. శ్రీరామ శరణం మమ. అమోఘం నీ వాక్శక్తి, అనంతం నీ భుజశక్తి, అసమాన్యం నీ ధూత్యయుక్తి. అసుర సంహారానికై పోగుపడినది దేవతా శక్తి. శివ తేజస్సును కలిపినది జగన్మాత శక్తి. ఆ మహా తేజస్సును గ్రహించినది అగ్నిశక్తి. శక్తులన్నింటినీ వానర కన్యయందు ప్రవేశపెట్టెను వాయుశక్తి. అంజనీసుతుడై వెలసే మహోన్నత విశ్వశక్తి. కేసరీసుతుడై ప్రఖ్యాతిగాంచే పవన తేజశక్తి. శ్రీరామ శరణం మమ. భయాలను దునుమాడే వీరత్వం, శత్రువులను ఎదిరించే విక్రమత్వం. ఇదే కదా నీ అసలు మూర్తితత్వం. నిన్ను దరి చేరిన తొలగిపోవును చెడు బుద్ధి. నిన్ను కొలచిన కలుగును మంచి బుద్ధి. శ్రీరామ శరణం మమ. బంగారు వర్ణం నీ దేహము, తెల్లని వర్ణం నీ వస్త్రము. కుండలములతో శోభించు నీ కాననము. వంకులు తిరిగి ఉంగరములను పోలు నీ కేశము అతి కౌశలము. శ్రీరామ శరణం మమ. చేతియందు అలరారు వజ్రధ్వజహస్త సాముద్రికము,
వజ్రాయుధమునకు సమము కదా నీ ముష్టిఘాతము. రెపరెపలాడే విజయ పతాక కదా నీ చేతనున్న ధ్వజము. భుజముల మీదుగా ధరించినావు మూడు నాడులను కలుపు యజ్ఞోపవీతము. అది మూంజ దర్భలతో అల్లబడిన పవిత్ర జంధ్యము. శ్రీరామ శరణం మమ. నీవు శివశక్తి ఉత్పన్నత రూపం చేశావు కేసరి క్షేత్ర గర్భవాసం. నీవు విద్యాజ్ఞాన ప్రకటీకృత తేజస్వరూపం చూపావు అవసరమైన నాడు నీ వీర ప్రతాపం. దేవగంధర్వ కిం పురుష చారణ జీవాదులెల్ల చేయుదురు నీకు వందనం. శ్రీరామ శరణం మమ. సకల శాస్త్ర విద్యా కోవిదుడవు సకల సద్గుణ సంపన్నుడవు. పరిస్థితులను చక్కదిద్దుటలో అతి చతురుడవు. రామ కార్యము నెరవేర్చుటకు ఆతురనుందు ఆడవు. శ్రీరామ శరణం మమ. రామచంద్రుని చరిత వినుట నీకెంతో ఇష్టం. సీతారామ లక్ష్మణుల నివాసం నీ హృదయం. వారి హృదయమందు నీ నివాసం మా మనసు యందు కూడా చేయుము స్వామి నీ వాసం. శ్రీరామ శరణం మమ. సీతమ్మను చేరితివి ధరించి సూక్ష్మరూపం. అది మాకందరికీ గోచరము కాని రూపం. లంకానే విషాగ్నిని దహించితివి ప్రదర్శించి వికట రూపం. మా సంకటములు రూపు మాపుమని స్మరించెదము నీ బృహత్ రూపం. శ్రీరామ శరణం మమ. భీమ రూపమున కావించినావు అసుర సంహారం. వానర రూపమున నెరవేర్చినావు రామ కార్యం. శ్రీరామ శరణం మమ. వాయువేగమున తెచ్చితివి సంజీవనిని. మూలికలు తెచ్చి బ్రతికించితివి లక్ష్మణ స్వామిని. సంతోషింపచేసితివి రామచంద్రమూర్తిని. నీ అపురూప కార్యము తలచి భజించెదము నీ మూర్తిని. శ్రీరామ శరణం మమ. రాముడంతటి వాడే కీర్తించెను నీ ఘనతను. సోదరుడైన భరతునితో సమానమని గౌరవించెను. పరివారమున చేర్చుకొని ఆదరణనిచ్చెను. శ్రీరామ శరణం మమ. సహస్రవదనములతో నిన్ను కీర్తించెను రఘురాముడు. సహస్రవదనుడు వైన నిన్ను వినుతించెను సీతారాముడు. అనంత వ్యాప్తుడవైన నిన్ను అక్కున చేర్చుకొనెను సాకేత రాముడు. కౌగిటను చేర్చి సాటి లేని బహుమతి ఒసగెను పట్టాభిరాముడు. శ్రీరామ శరణం మమ. సంపూర్తిగా నీ గుణగానము చేయగలరా సనకాది మునులు. సంపూర్ణముగా నిన్ను కీర్తించగలరా బ్రహ్మాది దేవతలు. నారదుడు ఆదిశేషుడు వర్ణించగలరా నీ జ్ఞాన బుద్ధి వైరాగ్యములు.
శ్రీరామ శరణం మమ. నిను మొత్తముగా గ్రహించి తెలుపగలరా యమకు వేరాది దిక్పాలకులు. కవి కోవిదులకు అవగతమగునా నీ కార్యాంతరార్థాలు. శ్రీరామ శరణం మమ. నీకు సహజ శోభితమైన స్వభావం పరోపకారం. సుగ్రీవునికి కలిగించినావు రామునితో పరిచయం. మంత్రివై శుభము కోరి ఇప్పించినావు రాజయోగం. శ్రీరామ శరణం మమ. విభీషణునకు ఇచ్చినావు తగు సూచన. లంకాధీసుడగుటకు సహకరించినావు మనమున. అందరెరిగిన సత్యమే కదా అఖిల జగమున. శ్రీరామ శరణం మమ. భూమికి సూర్యుడు యుగ సహస్ర యోజనాల దూరం. అవలీలగా పయనించినావు బడలిక లేక అంత దూరం. ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రనైన ఒక మధుర ఫలం అని తలచి మింగబోయావు తెరచి నోటి కుహరం. శ్రీరామ శరణం మమ. రామనామాంకిత ప్రభుముద్రికను నోట కరచి నిరంతర రామనామమును నోట పలికి రామరూపమును మదిన నిలిపి అనంత జలదిని ఒక్క ఉదుటున లంఘించి దుర్లభమైన కార్యమును సాధించినందులకు ఆశ్చర్యమేమి కలదు స్వామి. శ్రీరామ శరణం మమ. లోకులకు కలుగును బహు కష్టములు. వాటిని దాటుట మా బోటి వారికి బహు దుర్గమములు. కానీ అవి కాగలవు కదా సుగమములు. అందుకు కావలను కదా నీ అనుగ్రహ వీక్షణములు. శ్రీరామ శరణం మమ. రాముని చేరాలంటే దాటాలి పెద్ద ద్వారం. ఆ ద్వారం గుండా వెళ్ళాలంటే కావాలి నీ అనుగ్రహం. నీవు కాదంటే చేరతాము యమపురం. నీవు అవునంటే చేరతాము విష్ణుపురం. శ్రీరామ శరణం మమ. నీ ఆశ్రయమే పరమ సుఖం. నీ రక్షణ తోడుండగా ఏల భయం. సర్వదా సర్వత్ర నీవే మాకు అభయం. శ్రీరామ శరణం మమ. మహావీర అని ఉచ్చరించిన నీ నామం భూత పిశాచ గణములు నిలుచును కదా ఆమడ దూరం. భక్తుడికి భగవంతుడికి ఉండకూడదు కదా దూరాభారం. శ్రీరామ శరణం మమ. తేజస్సును ప్రదర్శించగలవాడవు నీవే. ఉపసంహరించుకోగలవాడవు నీవే. మూడు లోకాలను కంపింపచేయగలవాడవు నీవే. శ్రీరామ శరణం మమ. హరి అని జపించిన రోగములన్నీ హరి. వీరా అని స్మరించిన పీడలన్నీ హులుక్కి. కావలసినది నిరతము నీ ధ్యానం. చేయవలసినది ఏకాగ్రతగా నీ జపం. శ్రీరామ శరణం మమ.
చేసిన నీ ధ్యానం మనసా వాచా కర్మణ అనుగ్రహించెదవు మమ్ములను హనుమంత. కష్టముల నుంచి గట్టెక్కించెదవుగా. శ్రీరామ శరణం మమ. తాపసులందరిలో తపస్వి శ్రీరాముడు, ఉర్విజనులకెల్ల రాజు కౌసల్యానందనుడు, సర్వ ప్రాణులకెల్ల జగద్రక్షకుడు, అతనికే నీవు సంరక్షకుడవు, అతని పనులను సంజాయించే ఘనుడవు. శ్రీరామ శరణం మమ. జనులందరూ ఏకరువు పెట్టుదురు మనస్సునందలి కోరికలు, వాటిని ఈడేర్చి ఇయ్యగలవు అమిత జీవన ఫలాలు. నిన్ను ధ్యానించిన కలుగు కదా ఇహపర సుఖాలు. శ్రీరామ శరణం మమ. నాలుగు యుగాలలోనూ నీ ప్రతాపం ప్రసిద్ధం, నలుగురు మూర్తులతో కలిసి పంచాయతన మూర్తిగా సుప్రసిద్ధం. నీ కీర్తి నాలుగు దిక్కులా విశ్వవిఖ్యాతం. శ్రీరామ శరణం మమ. రక్షిస్తావు సాధు సంతులను, సంహరిస్తావు క్రూర రాక్షసులను, ప్రేరేపిస్తావు సత్పురుషులను మంచి మాటలు చెప్పుటకు, అందులకే నీవు రామునికి ప్రీతిపాత్రుడవు. శ్రీరామ శరణం మమ. అష్టసిద్ధులు నీకు స్వతః సిద్ధం, నవనిధులు నీకు సహజం. నిన్ను పూజించిన వారికి వాటిని ఇవ్వాలి చూపించి నీ అనుగ్రహం అని సీతామాత ఇచ్చినది నీకు వరం. శ్రీరామ శరణం మమ. నీ వద్దనున్నది రామతారక మంత్రం, తాగగలిగే వారికి అది రామరసామృతం. అది సకల వ్యాధులను నయం చేయగల రసాయనం. నీవెన్నటికి కోరుకునే వరం రామదాస్యం. శ్రీరామ శరణం మమ. నీ భజనతో దొరుకును రాముని సన్నిధి, నీ స్మరణతో లభించును జన్మ జన్మల దుఃఖ విముక్తి. కరుణ చూపి దయచేయుము కదా శక్తి. శ్రీరామ శరణం మమ. జన్మ ఎటువంటిదైనా, పుట్టుక ఎక్కడిదైనా, జీవనం ఏ ఉపాధిలోనైనా, హరిని సేవించిన వాడినైతినా, హరిని పూజించిన దాననైతినా, అంత్యకాలమున రఘుపతిపురమును చేరజాలమా. శ్రీరామ శరణం మమ. ఇచట నచట తిరుగనేల, ఆ రూపము ఈ రూపమని భ్రమపడనేల, హనుమంతుని చేరి సకల సుఖములందగా. శ్రీరామ శరణం మమ. ఆంజనేయుని స్మరణం సకల దుఃఖహరణం, హనుమంతుని మననం దోషపీడా నివారణం. శ్రీరామ శరణం మమ. పవనాత్మజుడు జితేంద్రియుడు, హరిసత్తముడు ఇంద్రియ నిగ్రహుడు, గురువే దైవం దైవమే గురువు, దైవమై కృప చూపుము, గురువై మార్గము చూపుము. ఆంజనేయునికి సర్వదా జయము జయము జయము.
హనుమంతునికి సర్వత్ర శుభము శుభము శుభము. శ్రీరామ శరణం మమ. ఇవి దీక్షతో పఠించిన 100 మారులు తొలగు కదా నిష్కారణాభియోగములు. బంధ విముక్తులై బడయుదురు మహాసుఖములు. శ్రీరామ శరణం మమ. చదివిన వారికెల్లా ఈ చాలీసా సిద్ధి కలుగును కదా ఓ మనసా. దానికి సాక్ష్యం సాక్షాత్తు గౌరీశుడే కదా హనుమంత. శ్రీరామ శరణం మమ. తులసీదాసు చేసెను సతతం నీ ధ్యానం. అతడు చేరెను హరి సన్నిధానం. అతని హృదయం నీ నివాసం. నీ హృదయం అతని నివాసం. అటులనే మమ్ములను అనుగ్రహించుము చేరి మా హృదయం. శ్రీరామ శరణం మమ. పవన కుమారా సంకటహరా మారుతి రూపా మంగళకరా. రామ లక్ష్మణ సీతా సహిత వానర రూపా. మా హృదయ మందిరమున నిలువుము హనుమంత. కరుణ చూపుము ఇసుమంత. శ్రీరామ శరణం మమ.